ఇంచేపు డబ్బులు డబ్బులు పంచలేదు కాబట్టి నువ్వు చేతకానోడివి. రాష్ట్రాన్ని ఎలాగ అభివృద్ధి చేయాలి, మన రాష్ట్రానికి ఒక క్యాపిటల్ లేదు, ఒక రాజధాని లేదు, ఒక రాజధాని ఎలా నిర్మించాలి, ఫ్యాక్టరీస్ని ఎలా తెప్పించాలి, కంపెనీస్ని ఎలా తీసుకురావాలి, ఉద్యోగం ఎలా కల్పించాలి, ఉమ్మడి రాష్ట్రాల్లోని ఆస్తులు పురికి పంపకం కాలేదు అది ఎలా పంచుకోవాలి, దానికి ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, ప్రత్యేకవాదం ఇవ్వకపోతే పోయింది లేదా దానికి ప్రత్యేకంగా మనం అంతా కలిసి ఏ విధంగా పోరాడాలి, అదే విధంగా ప్రతిపక్షాలు పోరాడాలి. కానీ వాళ్ళకి బూరెట్టలేదు, వీళ్ళకి అట్టేయట్లేదు, వాళ్ళకమ్మ గాడెట్టలేదు, పనిచేయి రాష్ట్రాన్ని అమ్మి పనిచేయి అంటాం, అది పద్ధతి కాదు. రెండోది ప్రధానమైన విషయం ఏంటంటే వాళ్ళకి అది సంక్షేమ పథకం లేదు, వీళ్ళకి ఇదానం లేదన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మరి కాపులు మా కాపు టైకులు కాపులకు అన్యాయం జరుగుతుంది, కాపు సీఎం అయిపోవాలని వాళ్ళు అందరూ అంటారు కదా. మరి కాపులకి జరుగుతున్న అన్యాయం గురించి ఎందుకు ప్రస్తావించలేదు జగన్మోహన్ రెడ్డి గారు? కాపులకి బీసీలో చేర్పించాలని జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు, రాజశేఖర రెడ్డి గారు హామీ ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. అలాగే కాపులు ఈడబ్ల్యూసీలో చేర్పించిందని నేను పొరపాటును తీసేసాను, నువ్వన్నా తీయన్న మాట ప్రసక్తి ఎంత. కాపు కార్పొరేషన్ లో నేను ఇవ్వడం మర్చిపోయాను, లేదా నేను ఇవ్వలేకపోయాను, మీరన్నా ఇవ్వండి, మీరు మళ్ళీ గెలిపించారు కదా, కాపు కార్పొరేషన్ నిధులు ఏమైనాయి అన్నదాని నుంచి ఎందుకు ప్రస్తావించలేదు జగన్మోహన్ రెడ్డి గారు? కాపులు రెచ్చగొట్టడానికి కాపులు కావాలా జగన్మోహన్ రెడ్డి గారికి? కాపులు జరిగిన అన్యాయాన్ని మాత్రం ప్రస్తావించడానికి జగన్మోహన్ రెడ్డి గారికి నోరు రాదా? ఇదంతా వైసీపీ తెలుసుకోవాలి. సంక్షేమం ఇప్పుడు ప్రభుత్వం అంటే అనేక ఉంటాయి. ఇప్పుడు ఇంకొక పక్కన ప్రభుత్వం సైడ్ నుంచి ఆలోచిస్తే ప్రభుత్వం డబ్బు లేదు మా దగ్గర డబ్బు ఏదన్నా అంటే మా దగ్గర డబ్బు లేవు, ఉన్న నిధుల్ని ఎలా ఖర్చు చేయాలి, మాకు ఉన్న కాడ ఖర్చు పెడతాం అంటారు. అరే డబ్బు లేకపోతే బడ్జెట్ 3,35,000 కోట్లు. నిజంగా స్టేట్ గవర్నమెంట్ డబ్బులు లేకపోతే 3 లక్షల చిల్లర కోట్లతో బడ్జెట్ ఎలా ప్రతిపాదించిందండి? అంటే డబ్బు ఉండబట్టే కదా. డబ్బు ఉంది కానీ ఆ డబ్బు దేనికి వెళ్తుంది? ఈ 3,30,000 సంవత్సరాలు 3,30,000 కోట్లు ఎక్కడికి వెళ్తున్నాయి, ఏమైపోతున్నాయి? ఒక పక్కన మహిళలకి వెళ్ళకపోయి, ఒక పక్కన పురుషులకి వెళ్ళకపోయి ఏమైపోతున్నాయి? ప్రభుత్వ ఉద్యోగుల జీతాల కింద పోతాయా? మిగిలిన డబ్బు అంటే వెల్ఫేర్ స్కీమ్స్ కింద పోతుందా? ఇంత ఇప్పుడు 3,30,000 కోట్లు 3 లక్షల కోట్లు అనుకుంటే 50% 60% జీతాలకు పోతుంది. అంటే ఇంకా 1,40,000 కోట్లు. ఈ 1,40,000 కోట్లు ఏమైపోతుంది? వెల్ఫేర్ స్కీమ్స్ 1,00,000 కోట్లు అనుకుందాం. అంటే డెవలప్మెంట్కి వెళ్తున్నది రాష్ట్రానికి ఉపయోగపడుతుంది 30,000 కోట్లు 40,000 కోట్లు. దీన్ని ఎలా వృద్ధి చేయాలి అనే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించాలి, చంద్రబాబు నాయుడు గారు కూర్చుని దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అంతే తప్పించి నేను అధికారంలో రావాలంటే రాష్ట్రాన్ని ఇంకో 1,00,000 కోట్లు పనిచేయాలి, మీరు అధికారంలో కొనసాగాలంటే 3 లక్షల కోట్లు పనిచేయాలి, రాష్ట్రాన్ని అమ్మేసి తాకట్లు పెట్టేయాలి అనే విధానం ప్రతిపక్షంలో ఉన్న ప్రతిపక్ష పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి మంచిది కాదు. అలాగే రేపు పొద్దున్న నిన్నటి ఈ అధికార పార్టీకి కూడా మంచిది కాదు. ప్రజల గురించి ఆలోచించాలి, ప్రజల తరఫున మాట్లాడాలి, రాష్ట్రం గురించి ఆలోచించాలి, రాష్ట్రం తరఫున మాట్లాడాలి. కానీ అధికారులు రావడం కోసం విచ్ఛిన్నకరమైన మాటలు మాట్లాడడం జగన్మోహన్ రెడ్డి గారికి మంచిది కాదు. ఇంకొకటి సార్, మనం సునిశ్చితంగా గమనిస్తే ఈ మధ్య కోర్టు కూడా అత్యున్నత ధర్మాసనం కూడా ఏం చెప్తుంది, ఎందుకు వచ్చింది మీ రాజకీయ పార్టీలకి అంటే నాట్ ఓన్లీ కాంగ్రెస్, నాట్ ఓన్లీ బీజేపీ, అన్ని రాజకీయ పార్టీలకి చెప్పింది కోర్టు, ఎందుకు వచ్చిన వెల్ఫేర్ స్కీమ్స్ మీరు ఏదన్నా ఉంటే ప్రజలకి మంచి దోవ చూపించాలి కానీ అని చెప్తున్న తరుణంలో ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో కూడా మమతా బెనర్జీ గారు 10వ తరగతి పాస్ అయిన వాళ్ళకి, గతంలో ఉన్న వాళ్ళకి, అర్హులైన వాళ్ళందరికీ కూడా నెలకి 1,500 రూపాయలు ఇస్తామంటున్నారు. ఎలా చూడాలంటారు? అసలు రాజకీయ పార్టీల యొక్క తీరుని ఏ రకంగా చెప్తారు సార్ మీరు? నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన వాళ్ళ డబ్బుల నుంచి వరకు అదే ప్రజల ఆస్తులే కదా. ఇప్పుడు వెల్ఫేర్ స్కీమ్స్ రాష్ట్రంలో కొంతమందికి ఇస్తారు, 130 మందికి ఇస్తున్నారు అనుకుందాం. రైట్, లేదా ఒక ఉన్న వెల్ఫేర్ స్కీమ్స్ కంటే జనాభా కంటే కార్డులు ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ మంది స్కీమ్ తీసుకుంటున్నారు అంటున్నారు. పేదరికం కంటే కూడా పేదరికం 30% అంటారు. కార్డులు ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తున్న వాళ్ళు 60% చూపిస్తారు. ఏ ఇతలాటం ఏ ప్రభుత్వం చెప్పదు. ఇప్పుడు వీటిలందరినీ ఎవరు కంట్రోల్ చేయాలంటే ఇప్పుడు ఇంట్లో కుటుంబ సభ్యులు డబ్బులు వృధా చేసేసి అప్పు చేసి పప్పు కూడా అనుకుంటే కుటుంబం పెద్ద మందలించాలి, ఒరే బాబు ఒరే పెద్దోడా కొంత ఖర్చు తగ్గించరా, ఒరే చిన్నాడా కొంత ఖర్చు తగ్గించారా అని మందలించాలి. ఆ పెద్దోడే అప్పు చేసి పప్పు కూడా తింటుంటే పిల్లలకి ఎక్కడ భయం ఉంటుందండి? ఇక్కడ పెద్దోడు అవడానికి కేంద్ర ప్రభుత్వం,
ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ధీటుగా వెల్ఫేర్ స్కీమ్స్ ప్రవేశపెట్టి వెల్ఫేర్ స్కీమ్స్ పరిపాలన అన్నట్టుగా డబ్బులు పంచిపెట్టేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని కంట్రోల్ చేసేది ఎవరండి? అలాగే ప్రజలకు ఎవరు డ్రామా ఆర్టిస్ట్ అంటున్నారు కదా, నేను అది ముందు చెప్పడం మర్చిపోయా. అందరికంటే చంద్రబాబు నాయుడు గారి కంటే, జగన్మోహన్ రెడ్డి గారి కంటే, నరేంద్ర మోడీ గారి కంటే కూడా పెద్ద డ్రామా ఆర్టిస్ట్ ఎవరంటే ఓటేసి గెలిపించినవాడు, నాతో సహా. ఈ ఓటేసి గెలిపించేవాడికి వెల్ఫేర్ స్కీమ్స్ ఉండాలి, అన్ని ఇచ్చేలే. అమ్మ తడి, నాన్న తడి, రోజుకు ఒక 1000 కోట్లు, రోజుకు 1000 రూపాయలు, 2000 రూపాయలు ఇచ్చేయాలి. మళ్ళీ ఓటు వేసినప్పుడు రోజు ఎలక్షన్ 15 రోజులు రోజు బిర్యానీ ప్యాకెట్ ఇవ్వాలి, ఒక మందు చేసి ఇవ్వాలి. ఓటు వేసి ముందు 3000, 5000 రూపాయలు డబ్బు ఇవ్వాలి. మళ్ళీ ఇంట్లోకి ఒక కుక్కర్ సెట్టో ఏదోటో గాజులో బంగారం ఇవ్వాలి. ఇవన్నీ ఇచ్చి వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చేయాలంటే ఎక్కడి నుంచి తెస్తారండి? చంద్రబాబు నాయుడు గారు అయితే మాత్రం, పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం, లేదా రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మాత్రం ఎక్కడి నుంచి ఇచ్చేస్తారండి? ఈ ప్రజలు డ్రామా ఆర్టిస్టుల కింద మాట్లాడడం మానేసి, యాక్ట్ చేయడం మానేసి, వాస్తవాల బేస్ మీద ప్రజలు నాయకులు ఎన్నుకోవడం నేర్చుకుంటే ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా పట్టే దౌర్భాగ్యము, దుర్భర పరిస్థితులు పోయే పరిస్థితులు వస్తాయి సార్. రైట్ సత్యం గారు, ఎస్ అందుబాటులో ఉండండి సార్, మళ్ళీ మాట్లాడతాను. మనతోటి విజయశేఖర్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు, టీడీపీ అధికార ప్రతినిధి. ఆయనతో మాట్లాడదాం. విజయశేఖర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్కారం మీకు, నమస్కారం. విజయశేఖర్ రెడ్డి గారు, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడారు పొద్దున, ఈరోజు అనుకుంటా. మహిళలను మోసం చేసిన చంద్రబాబు మహిళా దినోత్సవం రోజు మరొక డ్రామా రక్తి కట్టించారు. ఏ ఒక్క హామీను అమలు చేయకపోయినా అన్నీ చేసేసినట్టుగా డ్రామాలు ఆడుతున్నారు అని ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇక డ్వాక్రా మహిళలకు 0 వడ్డీ పథకానికి 3 బడ్జెట్లో అతిగతి లేదు, కానీ అనేక పథకాలను రద్దు చేసిన చంద్రబాబుకు మహిళా సాధికారత గురించి మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు. 3 రోజుల్లో చంద్రబాబు మరి ప్రభుత్వం 3 డ్రామాలు చూపించిందని ఘాటుగా వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో ఒక డ్రామా, పగటి వేషాలు వేసుకున్న ఒక ఎమ్మెల్యేతో మరో డ్రామా. ఇది అండర్లైన్. ఎవరు పగటి వేషాలు వేసుకునే ఎమ్మెల్యే ఎవరో మరి మీరెవరు అనుకుంటారో మీరు చెప్పాలి. ఈ రెండింటికి కొనసాగింపుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు చంద్రబాబు మరో డ్రామాకు తెరలేపారని ఆయన అక్కసాళ్ళకెక్కారు. 50% ఉన్న మహిళలకు ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదని తెలిపారు. నిజమేనంటారా సార్? ఇప్పుడు ఒక తండ్రికి ఒక బిడ్డకు 10 రకాల చాక్లెట్లు, బిస్కెట్ రకరకాల ఇచ్చానుకోండి, వాటిని చూసి ఆట ఏదో ఒకటి, ఒక రకమైన చాక్లెట్ లేకపోతే ఒక రకమైన బిస్కెట్, ఒక రకమైన చాక్లెట్ అని ఆ పిల్లోడు బిస్కెట్ ఉందండి. ఇప్పుడు సూపర్ సిక్స్ భాగంగా మనం 80-90% హామీని అమలు చేస్తున్నాం. చూస్తున్నారు. ఇప్పుడు అమ్మకు తల్లికి వందనం దాంట్లో భాగంగా ఈ రోజు 67 లక్షల మంది బిడ్డలకు మనము 15,000 లెక్కన ప్రభుత్వం అందిస్తున్నాం. అట్లాగే అబాకాపడకు ఒకరు ఉన్నారు, లేదంటే ప్రతి ఒక్కరు అక్కడ లేడీస్ లేడీస్ ఉన్నారు ఏంటంటే వారికి 4,000 రూపాయలు ఖర్చు తీసుకున్నాం. తర్వాత మగవారికి లేని విధంగా వారికి మాత్రమే మనకు బస్సుల్లో బస్సు సౌకర్యం ఫ్రీ కల్పిస్తున్నాం. అట్లాగే గ్యాస్ సిలిండర్లు 3 గ్యాస్ సిలిండర్లు